ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ ట్యూన్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఇది మీ బ్యాండ్ 3 ఇండియన్ వర్షన్. ఇది మొన్న మన కమ్యూనిటీ ట్యాబ్లో దీన్ని రివ్యూ చేయాలని చెప్పేసి అడిగాను. 75% ఆఫ్ ది మెంబర్స్ దీన్ని రివ్యూ చేయమని చెప్పారు. అందుకే ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ బాక్స్ చూసుకుంటే వైట్ కలర్లో ఉంది అండ్ టాప్ అండ్ బాటమ్ మీ లోగోన్ అయితే ఉంది అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ అంతా కూడా ఉంది. ఇది బ్లాక్ కలర్ ఫిట్నెస్ బ్యాండ్, బ్లూటూత్ 4.2తో వస్తుంది, ఆండ్రాయిడ్ 4.4 అండ్ iOS 9.0 వర్షన్స్ అండ్ వాట్ ఎబో వర్షన్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ 5 ATM వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంది. అంటే కంప్లీట్గా వాటర్లో డిప్ చేసి దీన్ని యూజ్ అయితే చేయొచ్చు. అండ్ బ్యాటరీ చూసుకుంటే 110 mAh ఉంది. సో బ్యాటరీ వీళ్ళు 20 days వరకు వస్తుందని అయితే చెప్తున్నారు. చూద్దాం మనకు రియల్ టైంలో 20 days వస్తుందో ఎంత వస్తుందో. సో ఓవరాల్గా ఫిట్నెస్ బ్యాండ్ చూసుకుంటే మనకైతే బాక్స్ ప్యాకేజింగ్ ఈ విధంగా ఉంది. మీద ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అయితే ఇచ్చారు. సో మనం దాన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే ఫిట్నెస్ ట్రాకర్ ఉంది ఫస్ట్ మనకు. సో ఫిట్నెస్ ట్రాకర్ మనం పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే స్ట్రిప్ ఉంది మనకు. సో స్ట్రిప్ క్వాలిటీ చూసుకుంటే కూడా బాగుంది. మనకు మంచి క్వాలిటీతో ఇచ్చారు, మరి అంత చీప్ అయితే లేదు. సో స్ట్రిప్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి. సో యూజర్ మాన్యువల్స్ని కూడా మనం పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒక చార్జర్ కనెక్టర్ అయితే ఉంది. సో దీన్ని యూజ్ చేసుకుని మనము మన ఫిట్నెస్ బ్యాండ్ ఛార్జింగ్ అయితే చేయవచ్చు. డైరెక్ట్గా మన చార్జర్ పవర్ బ్రిక్ ఉంటుంది కదా, దాన్ని కనెక్ట్ చేసి ఛార్జింగ్ అయితే చేయవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఫిట్నెస్ ట్రాక్ అని స్ట్రిప్కి ఫిక్స్ చేద్దాము. ఇక్కడ చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఫిక్స్ అయిపోయింది, టైట్ అయిపోయింది మొత్తం కూడా. సో లూజ్ అవ్వడం అలాంటివి అయితే ఏం లేవు. సో ఎగ్జాక్ట్గా ఫిక్స్ అయిపోయింది మనకు. అండ్ దీని డిస్ప్లే చూసుకుంటే 0.78 inch OLED డిస్ప్లే, ఫుల్ టచ్ డిస్ప్లే కూడా చూడడానికి బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు హార్ట్ రేట్ సెన్సర్ ఉంది, మీరు ఇక్కడ చూడవచ్చు. మనకు ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బాగుంది. నా చేతికి పెట్టుకున్నాను, లైట్ వెయిట్గా ఉంది అండ్ కంఫర్ట్గా ఉంది. సో చూడడానికి లుక్ కూడా బాగుంది. సో మనకైతే మంచి ఫీల్ అయితే వస్తుంది హ్యాండ్ పెట్టుకుంటే. సో దీనికోసం మనం ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది, మీ ఫిట్ అని. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకొని మీరు. సో యాప్ ఓపెన్ చేయగానే మనకు స్లీప్ డేటా, హార్ట్ రేట్ డేటా, వెయిట్ ఇదంతా కూడా చూపిస్తుంది. అండ్ మన వర్కౌట్ కూడా చూపిస్తుంది. ఇక్కడ మీరు రన్ చేస్తున్నారా లేకపోతే వాకింగ్, అదంతా కూడా మీరు ఇక్కడ నుండి సెట్ చేసుకోవచ్చు. సో మీద చూసుకుంటే మీ బ్యాండ్ 3 అని ఉంది కదా, నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను. మీరు కనెక్ట్ చేయకపోతే యాడ్ డివైస్ అని క్లిక్ చేసి కనెక్ట్ చేసుకోండి. సో యాడ్ డివైస్ క్లిక్ చేసి మీ ఫిట్నెస్ బ్యాండ్లో ఓకే క్లిక్ చేస్తే మనకు ఈజీగా పేర్ అయితే అయిపోతుంది. సో కనెక్ట్ అవగానే మనకి ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మనం ఫిట్నెస్ బ్యాండ్ యూజ్ చేసుకొని మన మొబైల్ని అన్లాక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇన్కమింగ్ కాల్స్ కూడా చూడొచ్చు. సో దీనికోసం మీరు పర్మిషన్స్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ మనకు అలారం ఉంటుంది కదా, అలారం కూడా పెట్టుకోవచ్చు మనము మన ఫిట్నెస్ బ్యాండ్కి. సో ఇక్కడ యాప్ అలర్ట్స్ అని ఉంది కదా, సో దీన్ని ఎనేబుల్ చేసుకోండి పర్మిషన్స్ అంతా కూడా ఇచ్చి. సో మన యాప్ యొక్క నోటిఫికేషన్స్ మన ఫిట్నెస్ బ్యాండ్ నుండి చూడొచ్చు ఇది ఎనేబుల్ చేస్తే. సో ఇక్కడ మనం ఏ యాప్ నోటిఫికేషన్స్ కావాలనుకుంటున్నామో వాటి అన్నిటిని కూడా ఎనేబుల్ చేసుకోండి. సో ఈ యాప్స్కి వచ్చే నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు ఫిట్నెస్ బ్యాండ్ నుండి అయితే చూడొచ్చు. సో వాటి అన్నిటిని కూడా ఎనేబుల్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే ఫిట్నెస్ బ్యాండ్ అయితే మనకి ఈ విధంగా ఉంది. యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్ ఉంది. సో మీరు మీదకి స్వైప్ చేస్తే మెనూలో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా వస్తాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో అన్ని ఐటమ్స్ వస్తున్నాయి మీదకి స్వైప్ చేస్తే. అండ్ లెఫ్ట్ రైట్ స్వైప్ చేస్తే ఆ మెనూలో ఉన్న సబ్ ఐటమ్స్ అన్ని కూడా మీకు చూపిస్తాయి. సబ్ ఆప్షన్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. బ్యాటరీ, స్టెప్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మళ్ళీ టాప్ స్వైప్ చేస్తే మనకి హార్ట్ రేట్ సెన్సర్ ఉంది. మీరు ఏ ఆప్షన్ అన్నా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ట్యాప్ చేసి పట్టుకోండి. కింద సర్కిల్ టైప్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసి పట్టుకుంటే మనకు ఆప్షన్ అయితే సెలెక్ట్ అవుతుంది. సో హార్ట్ రేట్ సెన్సర్ మనం చూసుకుంటే 70 BPM వచ్చింది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఆ విధంగా మీరు ఏ ఆప్షన్ కావాలనుకుంటే ఆ ఆప్షన్ని ట్యాప్ చేసి పట్టుకోండి కింద సర్కిల్ పోర్షన్ని. సో మనకు ఆప్షన్ అయితే సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకు వెదర్ డీటెయిల్స్ ఉన్నాయి, నోటిఫికేషన్స్ ఉన్నాయి, మనకి ఏమేమి నోటిఫికేషన్స్ వచ్చినాయి చూడొచ్చు. అండ్ మోర్లో చూసుకుంటే స్టాప్ వాచ్ ఉంది, మనకు సైలెంట్ చేయొచ్చు. మన ఫోన్ని మన బ్యాండ్తోనే మనం సైలెంట్ చేయొచ్చు. ఒకవేళ డివైస్ మనకు కనబడకపోతే ఫైండ్ మై డివైస్ క్లిక్ చేస్తే మన ఫోన్ అయితే రింగ్ అవుతుంది. సో ఇది కూడా ఒక మంచి ఆప్షనే. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకు స్క్రీన్ కూడా చూడొచ్చు. మనం ఈ స్క్రీన్ని కూడా చేంజ్ చేయవచ్చు. మనకు లేఅవుట్ ఉంటుంది కదా, ఈ వాచ్ లేఅవుట్, క్లాక్ లేఅవుట్, ఇదంతా కూడా మన డిస్ప్లేని కూడా చేంజ్ చేయవచ్చు. ఇది కూడా మనకు ఒక మంచి ఆప్షనే. సో ఓవరాల్గా దీంట్లో ఉన్న ఆప్షన్స్ అయితే ఇవి. అండ్ మనకు నోటిఫికేషన్స్ వస్తే ఈ విధంగా కనపడతాయి. సో వాట్సాప్ నోటిఫికేషన్స్ కూడా మనకైతే కనపడుతున్నాయి. మెసేజ్ ఎవరు పంపారు, ఏం పంపారు అదంతా కూడా చూడొచ్చు. సో ట్యాప్ చేసి పట్టుకుంటే మనకు ఆ మెసేజ్ అయితే క్లియర్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే కాల్ వస్తుంది. సో కాల్ కూడా సేమ్, ఎవరు కాల్ చేస్తున్నారు కూడా మనం అక్కడ నుండి అయితే చూడొచ్చు. సో మనం కట్ చేయొచ్చు. అంటే మెసేజెస్ అయినా కాల్స్ అయినా మీరు వాటికి రిప్లై అయితే ఇవ్వలేరు. సో వాటిని ఆన్సర్ చేయలేరు, ఏం చేయలేరు. జస్ట్ మనం చూడొచ్చు, కట్ చేయొచ్చు అంతే. అండ్ ఇక్కడ ఈ విధంగా మనము మూమెంట్ ఇస్తే హ్యాండ్కి, సో మనకు వేక్ అవుతుంది.
చూడండి రిస్ట్ బ్యాండ్ అయితే మనకు టైం అనేది చూపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఇది మనకు కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. నేనైతే ఇక్కడ కంప్లీట్ వాటర్లో డిప్ చేసి దీన్ని టెస్ట్ అయితే చేశాను, అయినా కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో మీరు రెయిన్లో కానివ్వండి, స్విమ్మింగ్ చేసేటప్పుడు కానివ్వండి దీన్ని అయితే యూజ్ చేయవచ్చు, ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. సో ఓవరాల్గా అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే ఇది. సో నేను దీన్ని ఒక 1 or 2 weeks కంప్లీట్గా టెస్ట్ చేస్తాను యూజ్ చేసి. దీంట్లో హార్ట్ రేట్ సెన్సర్ ఎలా వర్క్ అవుతుంది, స్లీప్ ట్రాకర్ ఎలా వర్క్ అవుతుంది, సో అన్ని రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి అంతా కూడా టెస్ట్ చేసి ఒక ఫుల్ రివ్యూ అయితే ప్రొడ్యూస్ చేస్తాను. సో అప్పటివరకు వెయిట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా దీని గురించి కింద కామెంట్స్లో అడగండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ మన ఛానల్కి వస్తే ఎటువంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.